సో నెక్స్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నుంచి పర్టికులర్ ఇంటిగ్రల్. ఈ పర్టికులర్ క్వశ్చన్ మాత్రం పక్కాగా 3 ఫామ్స్ ఉంటాయి యాక్చువల్గా. e⁴ax + b ఫామ్ ఒకటి, తర్వాత sin ax + b cos ax + b ఫాము, తర్వాత x⁴m ఫార్మాట్. సో 3 ఫార్మాట్స్ ఉంటాయి. 3 ఫార్మాట్స్లోంచి పక్కాగా మనం 2 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నేను చెప్తున్నా కదా, వచ్చే క్వశ్చన్స్ అయితే పక్కాగా దీని నుంచి ఉంటుంది, e⁴ax + b ఫాము. నెక్స్ట్ రాబోయే వీడియోలో sin ax + b cos ax + b ఫామ్ సంబంధించి. సో ఇవి డ్యామ్ షూర్ క్వశ్చన్స్. x⁴m అనేది కొంచెం తక్కువ అడుగుతాడు. ఈ 2 క్వశ్చన్స్ మాత్రం పక్కాగా ఉంటాయి. సో మీరు రెడీగా ఉండండి. ఈ పర్టికులర్ వీడియో చూడండి, 3 క్వశ్చన్లు మనం సాల్వ్ చేస్తాం. మనకు పక్కాగా ఒక మార్క్ అనేది స్కోర్ చేయొచ్చు ఈ వీడియో కంప్లీట్ చేస్తే. సో చూద్దాం. క్వశ్చన్ ఇలా ఇచ్చినాడు. క్వశ్చన్ ఏమి ఇచ్చినాడు చూడండి, d²y/dx² + 5dy/dx + 6y = e⁴x. సో ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే ఈ డీలన్నింటినీ తీసేసి క్యాపిటల్ డి ఫార్మాట్లో రాసుకోవాలి. దాన్ని ఎలా రాసుకుంటామండి, జనరల్గా గుర్తుపెట్టుకోండి, d/dxని జనరల్గా మనం ఎలా రాసుకోవచ్చు అంటే డి అని చెప్పి రాసుకోవచ్చు, క్యాపిటల్ డి. సో దాని ప్రకారం ఇక్కడ ఏం రాసుకోవచ్చు, d² + 5d + 6y కామన్ తీసేయండి, y = e⁴x. ఇప్పుడు పర్టికులర్ ఇంటిగ్రల్ రాయడం ఎలా, ఏం లేదు, 1/, అని రాయండి. ఇదేముందో అది రాయండి, d² + 5d + 6 ఇంటూ ఈడేమి ఇచ్చినారు, e⁴x రాయండి. సో ఇక్కడ ఇది ఏముందండి, e⁴ax + b ఫామ్లో ఉండాలి. ఇది ఎంత ఉంది, e⁴x లా ఉంది. సో దేర్ ఫోర్ ax + b ప్లేస్లో ఏముంది, x ఉంది. సో ఏ ఎంత ఉండేటండి, ఆబ్వియస్లీ ఏ ఎంత 1, b అనేది ఏమీ లేదు కాబట్టి b అనేది 0, ఆబ్వియస్లీ 0. సో దాని ప్రకారం ఇక్కడ a అనేది 1 కాబట్టి d ప్లేస్లో ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి సరిపోద్ది. d ప్లేస్లో ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, ఎంత 1 సబ్స్టిట్యూట్ చేయండి. 1/d², 1² ఎంత 1 + 5 × 1 + 6 × e⁴x. సో ఎంత, e⁴x/12 అయిపోయింది. ఇదే పర్టికులర్ ఇంటిగ్రల్. సింపుల్, వెరీ 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 సింపుల్. ఒకటి ఏంటంటే మీకు కాన్సెప్ట్ అర్థమైపోయిందంటే చాలు, ఓకేనా. సో ఇది ఫస్ట్ కేస్ ఆఫ్ ప్రాబ్లం. నెక్స్ట్ ఈ కేసు చూద్దాం. ఇక్కడ చూడండి 2 కాంబినేషన్స్ వచ్చినాయి. ఇక్కడ ఏం కాంబినేషన్ ఉంది, ఒకటి 5e⁴2x, ఇంకొకటి 6 అని ఇచ్చినాడు. సో జనరల్గా e⁴0ని 1గా తీసుకుంటామండి, అయిపోయింది ఆన్సర్. సో ఇటు పక్క ఇది చేసేస్తా చూడండి, d² + d - 6 × y ఇటు పక్క 2 ఉన్నాయి కదా, ఒకటి ఇటు పక్క తీసుకుందాం 6. సో ఏం రాసుకోవచ్చు, 6e⁴0x అని రాసుకోవచ్చా, అంతేనా. 6e⁴0 అంటే 1, సో మళ్ళీ 1 కనిపిస్తుంది, 6 అనేది అట్లే వస్తుంది. సో ఇలా ఎప్పుడైతే ఇలా జస్ట్ కాన్స్టెంట్ వాల్యూస్ ఉన్నాయో అలా రీప్లేస్ చేస్తే సరిపోతుంది, ఓకేనా. ఇప్పుడు రాసేసుకుందాం. పర్టికులర్ ఇంటిగ్రల్ ఎంత అవుతుంది, 1/d² + d - 6 × 6e⁴0x. సో 6 డివైడెడ్ బై ఏం చేయాలి, d = ఏ వాల్యూ ఎంత, e⁴ax దగ్గర 0 ఉంది, సారీ 1 కాదు 0 ఉంది, 0. సో సబ్స్టిట్యూట్ చేయండి 0 + 0 - 6 × e⁴0x లేదా 1. సో 6 డివైడెడ్ బై -6, e⁴0x వాల్యూ ఎంత 1. సో దీని నుంచి ఎంత వస్తుంది, -1 వస్తుంది. ఎంత, -1, ఓకేనా. ఇది వెరీ క్లియర్, మనకైతే వెరీ క్లియర్, -1 వచ్చింది. ఇటు పక్కకు రండి. ఇప్పుడు ఇక్కడ పర్టికులర్ ఇంటిగ్రల్ కనుక్కుందాం. 1/d² + d - 6 × 5e⁴2x. సో ఆ 5ని పైన రాసుకోండి, 5 డివైడెడ్ బై, ఇప్పుడు ఏం చేయాలి, ఏ ప్లేస్లో ఏముంది, 2. సో d ప్లేస్లో ఏ సబ్స్టిట్యూట్ చేయాలి. సో 2² + 2 - 6 × e⁴2x. సో చేస్తే ఎంత వస్తుంది చూడండి, చేస్తే ఎంత వస్తుంది చెప్పండి, 5/0 వస్తుంది e⁴2x. ఇలా వచ్చినప్పుడు ఏం చేస్తామంటే 5/0 అంటే డివైడెడ్ బై 0 వచ్చినప్పుడు ఇది తప్పు, పర్టికులర్ ఇంటిగ్రల్ ఇది కాదు. సో పర్టికులర్ ఇంటిగ్రల్ ఇప్పుడు ఏం చేస్తామంటే 0 వచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ పైన ఒక x పెట్టండి, పైన ఒక x పెట్టి కింద డిఫరెన్షియేట్ చేయండి. ఎంత వస్తుంది చూడండి, డిఫరెన్షియేట్ చేస్తే 2d + 1 అంతేనా, ఇంటూ 5e⁴2x. ఇప్పుడు ఏ ప్లేస్ని మళ్ళీ సబ్స్టిట్యూట్ చేయండి, d = a ఎంత వాల్యూ 2. సో x డివైడెడ్ బై 2 × 2 + 1 × 5e⁴2x.
సో ఎంత వస్తుందండి 5x e పవర్ 2x డివైడెడ్ బై 5 వస్తుంది కింద, అంతేనా? సో ఆన్సర్ ఎంత? x e పవర్ 2x అవుతుంది. సో దేర్ ఫోర్ టోటల్ పర్టికులర్ ఇంటిగ్రల్ ఎంత? టోటల్ పర్టికులర్ ఇంటిగ్రల్ ఎంత? x e పవర్ 2x ఇటు పక్క -1, ఎందుకంటే కాంబినేషన్లో వచ్చింది కాబట్టి. ఓకేనా? అలా కాకుండా ఇఫ్ ఇన్ కేస్ కనుక ఇక్కడ చేసిన తర్వాత కూడా 0 వచ్చింది అనుకోండి, ఇక్కడ అంటే మళ్ళీ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఇక్కడ మళ్ళీ 0 వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాము పైన x² రాసుకుంటాం. అంటే ఎక్స్కి ఇంకో x మల్టిప్లై చేస్తాం, మళ్ళీ డిఫరెన్షియేట్ చేస్తాం. మళ్ళీ డిఫరెన్షియేట్ చేస్తే ఎంత వస్తుంది చెప్పండి? 2 వస్తుంది, అంతేనా? d ఆటోమేటిక్గా d/d ఎంత అవుతుంది? 1 అవుతుంది కాబట్టి 2 వస్తుంది. సో ఇప్పుడు ఇలా కంటిన్యూ చేసుకుంటూ రాస్తాం అనమాట. అలా ఎన్నిసార్లు మీరు డిఫరెన్షియేట్ చేస్తే అన్నిసార్లు పైన ఎక్స్తో మల్టిప్లై చేయాలన్నమాట. అది కండిషన్. ఈ ఒక్క కండిషన్ అర్థమైపోయిందంటే మీకు ఈ ఆన్సర్ అయిపోయినట్టే. ఓకేనా? డన్. నెక్స్ట్ ఇక్కడ ఇంకో క్వశ్చన్ వచ్చినాడు చూడండి. d² - 2d + 1 × y = e పవర్ x. సింపుల్ క్వశ్చన్. సో పర్టికులర్ ఇంటిగ్రల్ ఏం రాసుకుంటాం? 1/d² - 2d + 1 × e పవర్ x. సో సబ్స్టిట్యూట్ చేయండి. d = a = వాల్యూ ఎంత ఉంది? 1. ఇక్కడ ఎంత ఉంది? 1 ఉంది. సో 1/1 - 2 + 1 × e పవర్ x. సో చేస్తే ఆబ్వియస్లీ e పవర్ x/0 వస్తుంది. సో ఇది తప్పు. దీనికోసం ఏం చేస్తాం? మళ్ళీ ఏం చేస్తాం? పైన x పెట్టి కింద డిఫరెన్షియేట్ చేస్తాం. డిఫరెన్షియేట్ చేయండి. 2d - 2 × e పవర్ x. సో ఇప్పుడు d = a = 1 సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత? 2 / 2 × 1 2 × 1 - 2 0 వస్తుంది. మళ్ళీ ఎగిరిపోయింది. సో ఇందాక నేను చెప్పిన కేసు ఇదే. సో ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తాం? పైన ఇంకో ఎక్స్తో మల్టిప్లై చేస్తాం. x × x ఎంత? x² డివైడెడ్ బై, ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేట్ చేయండి. డిఫరెన్షియేట్ చేస్తే ఎంత? 2 వస్తుంది × e పవర్ x. అయిపోయింది. ఇదే ఆన్సర్. ఫైనల్ పర్టికులర్ ఇంటిగ్రల్ ఇదే. ఓకేనా? సో 3 కేసెస్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చూసేసినాం. సో ఇంతకు మించి టఫ్గా పోడు 110%. ఇఫ్ ఇన్ కేస్ కనుక క్వశ్చన్ ఇలా అడిగినాడు అనుకోండి, d² + 2d + 1 × y = cos hx లేదా sin hx ఇలా అడిగినాడు అనుకోండి, అప్పుడు ఏం రాసుకోవచ్చు అండి? cos hxని ఎలా రాసుకోవచ్చు? e పవర్ x + e పవర్ -x/2. ఇది ఆల్రెడీ మనకు తెలిసిన ఫార్ములానే. నెక్స్ట్ sin hxని sin హైపర్బోలిక్ని ఎలా రాసుకోవచ్చు? e పవర్ x ఒక్క సెకండ్, ఈడ మైనస్ రావాలి. ఇది × e పవర్ x - e పవర్ -x/2. సో దేర్ ఫోర్ d² + 2d - 1 + 1 × y = cos hx అంటే e పవర్ x + e పవర్ -x/2 అని రాసుకుంటాం. ఇంకా సపరేట్ చేసేయండి. ½ e పవర్ x + ½ e పవర్ -x. సో ఇక్కడ ఒక e పవర్ ax + b ఫార్మాట్ ఉంది, ఇక్కడ e పవర్ ax + b ఫార్మాట్ ఇంకొకటి ఉంది. సో ఈ ఫార్మాట్లోకి వెళ్ళిపోతాం. ఇక్కడ ఇలా ఎలా అయితే చేసినామో ఇలా సాల్వ్ చేసుకుంటూ వస్తాం అనమాట. లాస్ట్కి ఇండివిజువల్గా ఫస్ట్ పర్టికులర్ ఇంటిగ్రల్ కనుక్కున్న తర్వాత లాస్ట్కి 2 యాడ్ చేసేస్తాం. అంతే. ఈ హాఫ్లు మాత్రం మర్చిపోద్దండి, ఎందుకంటే మనం చాలా వరకు ఇవి చేస్తాం, ఇదంతా చేసేస్తాము, ఈ హాఫ్ని వదిలేస్తాం అనమాట. హాఫ్ని అలానే పెట్టుకొని మిగతా చేయండి. 1/d² + 2d + 1 × e పవర్ x చేయండి. దీన్ని సింప్లిఫై చేయండి. నెక్స్ట్ ఇటుపక్క కూడా అంతే. ½ × 1/d² + 2d + 1 × e పవర్ -x ఇలా సింప్లిఫై చేసుకుంటూ వచ్చేయండి. ఎంత వస్తే అంత లాస్ట్ కలిపేయండి. అయిపోయింది. ఇంతే ఆన్సర్. సో ఈ ఒక్క వీడియో ఈ 3 ప్రాబ్లమ్స్ చూడండి బాగా. ఖచ్చితంగా మీరు ఏం చేయొచ్చు అంటే పర్టికులర్ ఇంటిగ్రల్ e పవర్ ax + b ఫామ్లో ఏ క్వశ్చన్ వచ్చినా కూడా మీరు సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి చెప్పండి. మీ ఫ్రెండ్స్కి చెప్పి నన్ను మోటివేట్ చేయండి. ఫస్ట్ కొంచెం వ్యూస్ ఎక్కువ వస్తే నేను కొంచెం మోటివేట్ అవుతాను. నెక్స్ట్ వీడియో కూడా తొందరనే వస్తుంది. ఈరోజు మ్యాక్సిమం డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కూడా అయిపోద్ది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.